చాలా మంది చెబుతున్నారు మాకు. బ్రెయిన్ స్ట్రోక్ అంటారంట దాన్ని. బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకొస్తుందో తెలుసా? మనలో సౌండ్‌కు సంబంధించిన ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మన శరీర అంతర్గతంగా ఉండేటటువంటి శబ్దార్థాలు, మన శరీర అంతర్గతంగా వెలువడేటటువంటి ఆ శబ్దం ఏదైతే ఉందో, ఆ నాదం ఏదైతే ఉందో, దానికి ప్రకృతిలో ఉండేటటువంటి శబ్దానికి ఒక అనుసంధానమైన కనెక్షన్స్ మన ఋషులు కనిపెట్టి, ఆ ఫ్రీక్వెన్సీకి అనుసంధానమైనటువంటి మంత్రాలను, బీజ మంత్రాలను, శ్లోకాలను, వేద వాంగ్మూలాన్ని మన ఋషులు ప్రతిపాదించారు. ఒక్క శ్లోకమన్నా చదువుతారా? మీరు గనక ప్రతిరోజు ప్రతి ఇంట్లో ప్రతి పిల్లవాడు, ప్రతి పెద మనిషి, ప్రతి ఒక్కరు గూడా కనీసమైన శ్లోకాలు, మంత్రాలు, బీజ మంత్రాలు గనక మీరు చదివితే మీకు బ్రెయిన్ స్ట్రోక్ రాదు. హార్ట్ అటాక్ రాదు. నరాలు పడిపోయినాయి. నరాల బలహీనత, శరీర అంతర్గతమైన ఆర్గనాల్ ఎఫెక్టు, ఆర్గనాల్ ఇన్ఫాక్టు, ఆర్గనాల్ ఫెయిల్యూర్ అనేది ఏది గూడా మీకు సంభవించదు.